శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలంలో వైసీపీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. వంగపల్లి ప్రాథమిక పాఠశాల మధ్యాహ్న భోజన ఏజెన్సీని తన ప్రమేయం లేకుండా వేరొకరికి ఇవ్వడంతో సర్పంచ్ భర్త శ్రీనివాసులు ఏకంగా పాఠశాలకే తాళం వేశారు. వారించిన ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులను బేఖాతారు చేస్తూ పాఠశాలకు తాళం వేశారు. ఉపాధ్యాయుడు సర్పంచ్ భర్తపై ఫిర్యాదు చేయడానికి డీఈఓ కార్యాలయానికి వెళ్లడంతో విద్యార్థులు ఆరు బయటన పడిగాపులు గాయాల్సిన పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ నాయకుల అండదండలతో సర్పంచ్ భర్త చెలరేగిపోతున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పాఠశాల తాళాన్ని తెరిపించారు. రాజకీయాలకి పిల్లల భవిష్యత్తును నాశనం చేసే విధంగా తయారు చేస్తున్నారు. మనం కొత్త చెరువు మండలం వంగంపల్లి గ్రామంలో మన పిల్లల స్కూల్ ఉంది. ఇక్కడ సుమారుగా 20 మంది దాకా పిల్లలు చదువుకుంటున్నారు. వారికి ఏదో ఇక్కడున్న సర్పంచ్ గారి భర్తను అదేవిధంగా వంట మనిషికి ఏదో వంట చేసేదానికి రాజకీయం చేసుకొని వాళ్ళ మధ్య ఉన్న విభేదాల కారణంగా పిల్లలకి చదువుకోకుండా ఈరోజు వచ్చేసి బేగమేసి వెళ్ళారు. వారు ఏదో వంట మనిషి రాలేని చెప్పి గత వారం నుంచి ఇబ్బంది పెడుతున్నారు. ఈ సర్పంచ్ అనుమతి లేకుండా సర్పంచ్ భర్త అనుమతి లేకుండా చేశాడన్న ఉద్దేశంతో వచ్చి పిల్లలందరినీ ఇంతకుముందు బయటకు పంపించేసి బేగమేసి వెళ్ళారు. చూడొచ్చు మీరు కూడా. అంటే పిల్లల భవిష్యత్తు ఏదైనా మనము దేశం బాగుపడాలా, మన గ్రామాలు బాగుపడాలంటే పిల్లలు మనం చదువుకోవాలి, ముందుకు వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తాము. మనం ఎంత సంపాదించినా కూడా వాళ్ళ కోసం చేస్తున్నాం. కానీ ఇక్కడ వీళ్ళ రాజకీయాల కోసము పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. ఇక్కడ మేము చెప్పిన వాళ్ళు తప్పితే వేరే వాళ్ళు చేయకూడదు, మేము చెప్పిందే జరగాలని చెప్పనని వైసీపీ సర్పంచ్ ఈరోజు ఇక్కడ వచ్చి పిల్లల్ని గడ్డకు పంపించి స్కూల్కు వాకిలేసి పిల్లల్ని కూడా వెనక్కి పంపించి వాకిలు వేసుకొని బీగము వేసి ఎవరితో చెప్పుకోపని చెప్పి పంపించినారు. వారు ఇప్పుడు ఇక్కడ లేడు, మేము వచ్చి విచారించి చేస్తామని చూస్తే దాని గురించి ఎంఈఓ గారి పై అధికారులు ఎవరైనా దీని మీద చర్య తీసుకొని దీన్ని కఠినంగా చర్య తీసుకోవాలని కోరుతున్నాం. కొత్త చెరువు నుంచి ఒక 10 మంది విద్యార్థులు కూడా ఇక్కడికి వస్తారు డైలీ ఆటోలో. వాళ్ళను కూడా తిరిగి వెనక్కి పంపడం జరిగింది. ఇక్కడ ఎవరైనా టీచర్ ఉన్నారేమో విచారిద్దామని వస్తే టీచర్ కూడా ఇక్కడ లేకుండా పోయినాడు. ఇక్కడ గ్రామస్తులను విచారిస్తే సర్పంచ్ భర్త కమిశెట్టి శ్రీనివాసులు వచ్చి లాక్ చేసుకొని వెళ్ళిపోయినాడు. అందుకని ఎంఈఓ డిఓ గారు దీనిపైన